హలో అండ్ వెల్కమ్ టు డాక్టర్ రాజేష్ బయోజెనసిస్. నేను డాక్టర్ శశికాంత్. రీసెంట్గా విడుదలైన ఒక పీసీబీ అనలిస్ట్ గ్రేడ్ 2 నోటిఫికేషన్ అసిస్టెంట్ సైంటిస్ట్ 20 వేకెన్సీస్ ఉన్నాయి. దీనిపైన గతంలో ఒక వీడియో కూడా చేయడం జరిగింది. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా మాకు గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల చాలా కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో ఎవ్రీవన్ ఈజ్ కాలింగ్ అస్, దే ఆర్ జస్ట్ ఆస్కింగ్ వెన్ ఈజ్ ది బ్యాచ్ గోయింగ్ టు స్టార్ట్. లాస్ట్ వీడియోలో అది చేశాం కూడా, బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది. బ్యాచ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, May 1st, అండ్ టుడే ఈవినింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బిగిన్. ఆ బ్యాచ్ వివరాలు అండ్ కాన్సెప్ట్స్ అన్నీ ఏ విధంగా ఉంటాయి, ఎవరెవరు హ్యాండిల్ చేస్తున్నారు, వాటి డిస్కషన్ ఈరోజు చేద్దాం. అయితే బ్యాచ్ వివరాలకు వెళ్ళే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్. చాలామంది బీ ఫార్మసీ గురించి కానీ బీటెక్ గురించి కానీ ఇంకా క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. వాటికి మేము కొన్ని ఆన్సర్స్ కూడా ఇచ్చాము లాస్ట్ వీడియోలో. అయితే మళ్ళీ ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, ఆల్మోస్ట్ ఫ్యూ ఆఫ్ ది స్టూడెంట్స్ దే వెంట్ అండ్ దే హ్యావ్ గివెన్ ఎ రిప్రజెంటేషన్ టు ది కన్సర్న్డ్ అఫీషియల్స్. సో కన్సర్న్డ్ అఫీషియల్స్కి కూడా వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. మీరు బీ ఫార్మ్ లేదా బీటెక్ లేదా డిఫరెంట్ బ్యాచిలర్స్ డిగ్రీస్ వేటినైతే మీరు ఇంక్లూడ్ చేస్తున్నారో అది క్లియర్గా మెన్షన్ చేయండి. మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్టు బ్యాచిలర్స్ అని మాత్రమే ఉంది, బ్యాచిలర్స్ విత్ కెమిస్ట్రీ. సో మనం టీజీపీఎస్సీని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పింది ప్రతి ఇయర్లో కెమిస్ట్రీ ఉండాలి అని. సో కొన్ని వాటికి కెమిస్ట్రీ లేకపోయినా మరి కన్సిడరేషన్ ఉందా, ఓన్లీ ఫస్ట్ ఆర్ సెకండ్ ఇయర్లో ఉంటే కెమిస్ట్రీ ఉంటే అది కన్సిడరేషన్లోకి వస్తుందా? సో వీటిపైన మనకు ఒక క్లారిటీ రావాల్సిందే. బట్ మిగతా వాళ్ళందరూ సమయం ఎలా వృధా చేయకుండా నోటిఫికేషన్ వచ్చేసింది, సో దాని గురించి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి. అండ్ బిఫోర్ అనౌన్సింగ్ ది బ్యాచ్, ఐ మీన్ May 1st ఈ రోజు నుంచి బ్యాచ్ అనౌన్స్ అవుతుంది. సో ఈ బ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఆఫ్లైనా లేదా ఆన్లైనా? ఇది పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది, ఆఫ్లైన్ ఉండదు. ఆన్లైన్లో లైవ్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, ఎవ్రీడే లైవ్ క్లాసెస్ అవుతూ ఉంటాయి. సో మీకు ఒకసారి మీరు ఫీ పే చేసిన తర్వాత మీ నేమ్ ఒక గ్రూప్లో యాడ్ చేయబడుతుంది. ఆ గ్రూప్లో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. క్లాసెస్ ఏ టైంలో ఉన్నాయి, ఎన్ని అవర్స్ ఉన్నాయి, అవన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వచ్చేస్తూనే ఉంటాయి. సో దాని ప్రకారం మీరు ఆన్లైన్లో లాగిన్ అయిపోయి మీరు క్లాసెస్ వింటూ ఉండొచ్చు. బట్ డ్యూ టు సమ్ రీజన్ మీరు క్లాస్ వినలేకపోయారు, ఆ క్లాసెస్ అన్నీ మళ్ళీ రికార్డ్ అయ్యి మీకు యాప్లో పొందుపరుస్తాం. సో డాక్టర్ రాజేష్ బయోజెనసిస్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏవైతే లైవ్ క్లాసెస్ జరిగాయో ఆ రోజు ఆ లైవ్ క్లాసెస్ అన్నీ మళ్ళీ రికార్డ్ చేసి మీకు యాప్లో పొందుపరుస్తాం. సో మళ్ళీ మీరు వాటిని తిరిగి చూసుకోవచ్చు. ఇందులో ఏమేమి ఇస్తున్నామనంటే పేపర్ 1 యాజ్ వెల్ యాజ్ పేపర్ 2. సో వీఆర్ నాట్ జస్ట్ గివింగ్ ఫర్ కెమిస్ట్రీ, వీఆర్ గివింగ్ ఫర్ పేపర్ 1 ఆల్సో. వీ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ అదర్ ఆర్గనైజేషన్ ఫర్ పేపర్ 1 జిఎస్ కోసం. రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి పేపర్ 1 వాళ్ళతో చేస్తున్నాము. సో మీకు అందులో అన్ని రికార్డెడ్ వీడియోస్ కూడా వస్తాయి, వాటి గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెమిస్ట్రీ పరంగా హూ ఈస్ గోయింగ్ టు టేక్ ది టాపిక్స్. ఇక్కడ బయోజెనసిస్ హిస్టరీ మీరు ఒకసారి చూసుకుంటే వీ హ్యావ్ గాట్ 24 years ఆఫ్ హిస్టరీ. ఇది మా 25th ఇయర్. బయోజెనసిస్ ఈజ్ ప్యూర్లీ టీచింగ్ కెమిస్ట్రీ ఫర్ ది పాస్ట్ 24 years. ఈ జూన్తో మాకు 25 years కంప్లీట్ అవుతాయి. సో ఈ పాస్ట్ 24 yearsలో మేము ఏ లెవెల్స్ ఆఫ్ టీచింగ్ చేశాము? We have taught for intermediate, JEE level, NEET level, EPSET. సో అంటే +2 లెవెల్లో మేము టీచ్ చేసాము, బోర్డ్ లెవెల్, సిబిఎస్ఈ బోర్డ్స్ అవన్నీ టీచ్ చేసాము. ఐఐటి జామ్ ఎంట్రన్సెస్కి అంటే డిగ్రీ లెవెల్లో మేము టీచ్ చేస్తూనే ఉన్నాము. అండ్ ఎంఎస్సి ఎంట్రన్సెస్ తర్వాత గేట్, సిఎస్ఆర్, నెట్, యూజీసీ వీటన్నిటికీ కెమిస్ట్రీలో కోచింగ్ ఇస్తున్నాం. అదే కాకుండా మీరు గత 15 సంవత్సరాలుగా మీరు చూసుకున్న కంబైన్డ్ ఏపీలో కానీ లేదు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో కానీ కెమిస్ట్రీ రిలేటెడ్ ఏ నోటిఫికేషన్ వచ్చినా వాటిని సక్సెస్ఫుల్గా బ్యాచ్ని కంప్లీట్ చేసి స్టూడెంట్స్ని, వాళ్ళని మ్యాక్సిమం స్టూడెంట్స్ని, మాకు ఎవరైతే వచ్చారో ఆ మ్యాక్సిమం స్టూడెంట్స్ని క్వాలిఫై చేసేలా చేసింది బయోజెనసిస్ మాత్రమే. ఇది మీరు మీ సీనియర్స్ని కానీ మీ సీనియర్ ఫ్యాకల్టీ కానీ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని కానీ మీరు కనుక్కున్నా కూడా వాళ్ళు కూడా చెప్తారు బయోజెనసిస్ హిస్టరీ ఏంటి అని. సో ఇక్కడ టీచ్ చేస్తుంది నేను, ఐఎమ్ డాక్టర్ శశికాంత్. నాకు 24 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. డాక్టర్ రాజేష్ సార్, హీ ఈజ్ ద డైరెక్టర్ ఫర్ డాక్టర్ రాజేష్ బయోజెనసిస్, అండ్ ఆల్సో హీ హ్యాస్ 24 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కెమిస్ట్రీ ఫీల్డ్. అండ్ అలాంగ్ విత్ దిస్ వీ హ్యావ్ కేశవ్ సార్ హ్యాస్ 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మేమందరం ఐఐటి, జేఈ, నీట్ దగ్గర నుంచి గేట్, పిహెచ్డి ఎంట్రన్సెస్ వరకు, అది సెట్ అయితేనేమి బార్క్ ఆర్ ఐఏఎస్సి, ఒకప్పుడు ఐఏఎస్సి, ఇప్పుడు ఎంట్రన్స్ పెట్టట్లేదు, బట్ ఒకప్పుడు ఐఏఎస్సి ఎంట్రన్సెస్ కానీ టీఏఎఫ్ఆర్. సో కెమిస్ట్రీ రిలేటెడ్ ఏ నోటిఫికేషన్ వచ్చినా మేము సక్సెస్ఫుల్గా చేశాము.
అండ్ రీసెంట్గా అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన జేఎల్ కానీ లేదు డిగ్రీ లెక్చరర్ సొసైటీ జేఎల్స్ కానీ ప్రతి వాటిని సక్సెస్ఫుల్గా మేము చేసి ఉన్నాం. అండ్ మా స్టూడెంట్స్ మీరు కనుక్కున్నా కూడా మీకు తెలుస్తుంది, మ్యాక్సిమం సెలెక్షన్స్ వేర్ ఫ్రమ్ బయోజెనసిస్. అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు బయోజెనసిస్ త్రూ కోచింగ్ తీసుకున్నారు. అండ్ ఎన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ప్యూర్గా కెమిస్ట్రీని మాత్రమే ఇస్తున్నాయి. మీరు తెలంగాణ అంతా చూసుకోండి. తెలంగాణ అంతా చూసుకుంటే ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి పిహెచ్డి ఎంట్రన్సెస్ వరకు అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఏ గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చినా ప్రతి నోటిఫికేషన్ అండ్ ప్రతి లెవెల్లో టీచింగ్ చేసింది ఏకైక సంస్థ బయోజెనసిస్ మాత్రమే. దిస్ వీ కెన్ ప్రౌడ్లీ సే దెర్ ఈస్ నో అదర్ ఇన్స్టిట్యూట్ విచ్ ఈస్ టేకింగ్ అప్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ లెవెల్లో టీచింగ్ చేసే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. బట్ మేము ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి పిహెచ్డి ఎంట్రన్సెస్ వరకు టీచ్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ మాకుంది. ఓకే, సో 3 faculty విల్ బి టీచింగ్ ది హోల్ ఆఫ్ కెమిస్ట్రీ పేపర్ 2. పేపర్ 1 నుంచి మేము మీకు ఏమిస్తున్నాం, పేపర్ 2 నుంచి ఏమిస్తున్నాం. పేపర్ 1లో ఫుల్ లెంత్ అప్డేటెడ్ రికార్డెడ్ వీడియోస్ అన్నీ మీకు ఉంటాయి. సో యాప్లో అన్ని రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. అది జనరల్ స్టడీస్కి సంబంధించి అప్డేటెడ్. ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా మనకు జనవరి నుంచి పూర్తిగా అప్డేట్ అయ్యి ఉంటాయి. సో మ్యాక్సిమం 6 months ఆఫ్ కరెంట్ అఫైర్స్ కావాలి. ఆ 6 months ఆఫ్ కరెంట్ అఫైర్స్లో జనవరి నుంచి స్టార్ట్ చేసి మనకు ఎగ్జామ్ జూలైలో ఉంటుంది. సో జూన్ వరకు, ఒకవేళ జూలైలో కాకపోయినా డ్యూ టు సమ్ రీజన్ ఒకవేళ ఏదైనా పోస్ట్పోన్మెంట్ జరిగినా మేబీ ఇట్ కెన్ ప్రొసీడ్ టు ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఏజ్ గురించి కొంచెము వాట్ యూ కాల్ టాక్స్ జరుగుతున్నాయి. ఏజ్ రిలాక్సేషన్, ఈజ్ ఇట్ 18 to 34 ఆర్ ఇంకా ఏమైనా ఎక్స్టెండ్ చేయాలా అన్న దాని గురించి టాక్స్ జరుగుతున్నాయి. అండ్ దాంతోపాటు ఈ బ్యాచిలర్స్ డిగ్రీకి సంబంధించి ఇంకా వెయిట్ని ఇంక్లూడ్ చేయాలి. దానికోసం చాలామంది రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. ఒకవేళ దానిపైన ఏదైనా కమిటీని కనుక వేస్తే అగైన్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఆ డిగ్రీస్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే అప్పుడు మనకి ఇంకా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో అంతవరకు మీ కరెంట్ అఫైర్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అండ్ మెటీరియల్ కూడా ఇవ్వబడుతుంది మీకు. సో జిఎస్లో మీకు చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ మీకు బోత్ మీడియాలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుంది. సో దట్ యూ కెన్ గో త్రూ ఆల్ ది మెటీరియల్. క్లాసెస్ చూసుకోండి, క్లాసెస్ చూసుకున్న తర్వాత మెటీరియల్ అంతా చూసుకోండి. మెటీరియల్ చూసుకున్న తర్వాత మీకు జిఎస్లోనే 160 టెస్ట్ ఇస్తున్నాం. 160 టెస్ట్. యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ఇట్ ఈస్ నాట్ అ వెరీ స్మాల్ నెంబర్, వెరీ బిగ్ నెంబర్. 160 టెస్ట్ ఫ్రమ్ జనరల్ స్టడీస్. ఇది పేపర్ 1కి సంబంధించి. పేపర్ 2కి సంబంధించి కెమిస్ట్రీ కంప్లీట్లీ వీఆర్ డీలింగ్. ఓకే, సో కెమిస్ట్రీలో ఏముంది, కంప్లీట్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ కాన్సెప్షువల్ టీచింగ్ ఫర్ క్విక్ రిమెంబరెన్స్. ఇప్పుడు ఏవైతే యూనిట్స్ ఉన్నాయో అందులో ఎవ్రీథింగ్ మనకు సిలబస్లో ఉన్న లైన్ టు లైన్ సిలబస్ అవన్నీ మేము కవర్ చేస్తూ వెళ్తాం. బట్ మనకున్నది 2 months. సో ప్రతి కాన్సెప్ట్ని కవర్ చేస్తూ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఆ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఆ కాన్సెప్ట్ని మేము మీకు ఎలా ఇవ్వాలి, ఎంత ఫాస్ట్గా ఇస్తే మీరు ఎంత బాగా గుర్తుంచుకోగలుగుతారు, షార్ట్ కట్స్ అవన్నీ కూడా మేము మీకు ఇస్తాం. ఓకే, సో దట్ 2 monthsలో మనం కన్వీనియంట్గా కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇఫ్ ఐ స్టార్ట్ అటామిక్ స్ట్రక్చర్ ఆర్ మేబీ ఐ స్టార్టెడ్ కెమికల్ బాండింగ్ ఆర్ పీరియాడిక్ టేబుల్, ఏది స్టార్ట్ చేసినా ఒకసారి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఆ యూనిట్లో నుంచి టెస్ట్ ఉంటాయి. ఆ టెస్ట్ ఒకసారి అయిపోయిన తర్వాత అది త్రూ ఆన్లైన్ పోర్టలే ఉంటుంది. సో మీరు ఆన్లైన్లో మేము వేరే ఒక ఎగ్జామ్ పోర్టల్ ఇస్తాం, అందులో కొన్ని క్రెడెన్షియల్స్ ఉంటాయి, అది మీరు లాగిన్ అయిపోయి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అది మీరు రాయాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అయిపోతుంది, మీకే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అవుతుంది, ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మీకు తెలిసిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఏ క్వశ్చన్ పేపర్ అయితే ఇచ్చామో వాటి పేపర్ డిస్కషన్ కూడా ఉంటుంది. సో దట్ యూ విల్ బి గెటింగ్ సమ్ ఐడియా హౌ యూ హ్యావ్ టు అటెంప్ట్ ది క్వశ్చన్స్. DPP, this is very very important because generally nobody will give DPP at this level. Daily practice papers. జనరల్గా డైలీ ప్రాక్టీస్ పేపర్స్ మనము జేఈ లెవెల్ కానీ నీట్ లెవెల్ వాళ్ళకి ఇస్తూ ఉంటాం. బట్ మీ అడ్వాంటేజ్ కోసం ఇక్కడ డైలీ ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డైలీ ప్రాక్టీస్ పేపర్స్ రిలేటెడ్ టు ఆల్ స్పెషలైజేషన్స్. మీకు ఏ యూనిట్స్ అయితే కవర్ చేశారో ఆ యూనిట్స్ని మ్యాక్సిమం యూనిట్స్ని కవర్ చేస్తూ మీకు డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డైలీ ప్రాక్టీస్ పేపర్స్లోనే ఇచ్చే క్వశ్చన్స్లో మీకు ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో జస్ట్ గో త్రూ ది క్వశ్చన్స్, మీలో మీరు అటెంప్ట్ చేసుకోండి. మీ వల్ల అవ్వకపోతే ఆన్సర్ ఏంటి అది మీకు ఆల్రెడీ సాల్వ్ చేసి ఉంటుంది ఆన్సర్ అంతా. సో మీరు ఒకసారి ఆన్సర్ చూసుకోండి. అది డైలీ ప్రాక్టీస్ పేపర్స్కి సంబంధించి. దిస్ విల్ స్ట్రెంథెన్ యువర్ కాన్సెప్ట్స్. ఒకసారి కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఇది మీ కాన్సెప్ట్స్ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తుంది, మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మనకు అసైన్మెంట్ క్వశ్చన్స్ కొన్ని మీకు పంపిస్తూ ఉంటాం. అంటే డైలీ ప్రాక్టీస్ పేపర్సే కాకుండా దాంతోపాటు కొన్ని అసైన్మెంట్ క్వశ్చన్స్. సో దట్ కాంపిటేటివ్ లెవెల్ కాబట్టి మీరు ఎన్ని మ్యాక్సిమం క్వశ్చన్స్ చేయగలిగితే అంత మంచిది. దానికోసం అసైన్మెంట్ క్వశ్చన్స్ కూడా పంపించడం జరుగుతుంది.
వీటన్నిటితో పాటు 60 టెస్ట్ అంటే డైలీ ప్రాక్టీస్ పేపర్స్ కాకుండా, అసైన్మెంట్ క్వశ్చన్స్ కాకుండా 60 టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ 60 టెస్ట్ మీకున్న అన్ని యూనిట్స్ని క్లబ్ చేసుకొని 60 టెస్ట్ ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనకు ఎగ్జామినేషన్ డేట్ అనౌన్స్ అవుతుందో, ఆ ఎగ్జామినేషన్ డేట్ కంటే ముందే మనం 2 గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. సో దట్ షుడ్ గివ్ యూ అ గ్రేట్ బిట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. కంప్లీట్ పేపర్ని ఎలా అటెంప్ట్ చేయాలి, మీకున్న ప్రిస్క్రైబ్డ్ టైమ్ ఆఫ్ 150 మినిట్స్లో ఆ 150 మినిట్స్ మీరు తీసుకొని ఆ 150 మినిట్స్లో పేపర్ మొత్తం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎన్ని వరకు మీరు సాల్వ్ చేయగలిగారు, అది మళ్ళీ ఆ పేపర్ డిస్కషన్ కూడా ఉంటుంది. సో మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఇంకా ఏమైనా చేశారా, డైలీ ప్రాక్టీస్ పేపర్స్లోనే మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తూ ఉంటే అవి మీకు కవర్ అయిపోతూ ఉంటాయి. అసైన్మెంట్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు ఇంకేదైనా మిస్టేక్ ఉన్నా కవర్ అయిపోతుంది. అండ్ ఇఫ్ ఇట్ ఆల్ ఎనీ అదర్ మిస్టేక్ ఈజ్ లెఫ్ట్ ఓవర్, అంటే మీరు ఎక్కడైతే మేబీ రాంగ్గా వెళ్తున్నారో వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఆ మిస్టేక్స్ అన్నింటినీ కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత ఇంకా మీకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, సో అదే కాకుండా ఎప్పటికప్పుడు ఎగ్జామ్ అప్డేట్స్ కూడా మేము మీకు చెప్తూ ఉంటాం. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఫీ గురించి మాకు వస్తున్న కాల్స్లో కొందరు ఫీ గురించి టాపిక్ తీస్తున్నారు, ఫీ కొంచెం తగ్గించడానికి ఏమన్నా కుదురుతుందా అని. సో ఇప్పుడు బయోజెనసిస్ గురించి మీకు క్లియర్గా చెప్పాను. 24 ఇయర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ విత్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. అందరికీ 24 ఇయర్స్ అండ్ 16 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ వీ హ్యావ్ టాట్ ఎట్ ఆల్ లెవెల్స్, అన్ని లెవెల్స్లో టీచ్ చేసి ఉన్నాం. అన్ని కాంపిటేటివ్ లెవెల్స్ ఎగ్జామ్స్ మాత్రమే మేము ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నాం. సో ఈ ఎక్స్పీరియన్స్కి ఫీజ్ అది మేము పెట్టింది చాలా చాలా తక్కువ ఫీజ్. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ దెర్ ఈజ్ అ ప్రెగ్నెంట్. ఓకే, ఆ ప్రెగ్నెంట్ డెలివరీ కోసం చాలా హాస్పిటల్స్లో తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది అని అంటే డెలివరీ కోసం ఏదో ఒక హాస్పిటల్లో వెళ్ళరు. ఎన్ని హాస్పిటల్స్ చూసి ఏ హాస్పిటల్ అయితే బాగుందో ఆ హాస్పిటల్లోనే, అక్కడ కాస్ట్ ఎంత ఉంది అనేది కాదు ముఖ్యం. మనకు మదర్ హెల్తీగా ఉండాలి, బేబీ కూడా హెల్తీగా ఉండాలి, ఇద్దరు హెల్తీగా ఉండాలి. సో దానికోసం వాళ్ళు ఒక 10 కాదు 20 హాస్పిటల్స్ అయినా వెతుక్కుంటూ వెళ్ళి ఒక మంచి హాస్పిటల్లోనే జాయిన్ చేసి డెలివరీ కోసం చూసుకుంటారు. సో ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ నోటిఫికేషన్. 20 పోస్ట్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ గెజిటెడ్ పోస్ట్. అండ్ పే స్కేల్ కూడా చాలా హై పే స్కేల్. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, పే స్కేల్ చిన్న స్కేల్ ఏమీ కాదు, ఇది చాలా పెద్ద స్కేల్. ఫ్యూచర్లో కూడా శాలరీ చాలా హైక్ అవుతుంది. సో ఇలాంటి ఒక పోస్ట్ని మీరు ఖచ్చితంగా కొట్టాలి అన్న ధీమాతో కనుక ఉంటే మీరు మా దగ్గర కనుక జాయిన్ అవుతే, ఇప్పుడు మా గురించి అన్నీ చెప్పాము. వాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ అవర్ టీచింగ్, ఆ క్వాలిటీ టీచింగే కాకుండా దాంతోపాటు మేము మీకు ఏమేమి ఇస్తున్నాం, గత హిస్టరీ మీరు చూసుకోండి. డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, మీకు తెలిసిన ఎవరైనా సీనియర్స్ ఉంటే వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయిన తర్వాత దెన్ యూ కెన్ జాయిన్ విత్ అస్. అప్పుడు మేము పెట్టిన ఫీ అది చాలా అనిపిస్తుందా? ఓకే. లేదు, మన ఇన్స్టిట్యూట్కున్న ఆర్గనైజేషన్కున్న ఎక్స్పీరియన్స్ లెవెల్కి అండ్ ఫ్యాకల్టీకి ఉన్న ఎక్స్పీరియన్స్ లెవెల్కి అది నామినల్ ఫీ అని అనిపిస్తుందా? దట్ ఈస్ లెఫ్ట్ టు యూ. ఓకే, బట్ వీ విష్ దట్ మోస్ట్ ఆఫ్ యూ జాయిన్ విత్ అస్. ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 20 వేకెన్సీస్లో అంతా మంచి జరిగితే ఆ 20 వేకెన్సీస్ మా ఇన్స్టిట్యూట్ నుంచే రావాలి అని మేము ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాం. ప్రతి నోటిఫికేషన్ అలాగే సక్సెస్ఫుల్గా చేశాము. డిఎల్ కానీ, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ అన్నీ అలాగే చేశాం. ఇప్పుడు మాకు 400 or 500 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చినా మ్యాక్సిమం సెలెక్షన్స్ ఏవైతే జరిగాయో అవి మా స్టూడెంట్స్ నుంచే ఉన్నాయి. అది ప్రౌడ్లీ వీ కెన్ సే ఇట్ టు ఎవ్రీవన్. సో ఈ అసిస్టెంట్ సైంటిస్ట్ పొజిషన్స్ కూడా 20లో 20 పొజిషన్స్ మేమే కొట్టాలన్న ఇది మాకు చాలా ఉంది. సో మీరు మాకు కోఆపరేషన్ చేసి మీరు కూడా మేము చెప్పినట్టు ఫాలో అవుతూ కనుక వెళ్తే ఆ పొజిషన్స్ని మీరు ఖచ్చితంగా సాధించగలరు. ఓకే, ఇది మా నుంచి మేము మీకు ఇచ్చే అష్యూరెన్స్. ఓకే, వాట్ ఈస్ టీమ్? టీమ్ అంటే టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. సో ఇండివిజువల్గా మీరే ప్రిపేర్ అవుతారా? ఈ 2 monthsలో మెటీరియల్ గ్యాదర్ చేసుకుంటూ టైం వేస్ట్, కొందరికి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి మెటీరియల్ గ్యాదర్ చేయాలి, ఎలాంటి మెటీరియల్ గ్యాదర్ చేయాలి, క్వశ్చన్స్ ఎక్కడి నుంచి రావాలి. మీకు ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్ వేరే సిలబస్ క్వశ్చన్ పేపర్స్ కాదు. ఐ మీన్ వేరే సిలబస్ యాజ్ ఇట్ ఈస్ యూనిట్స్ ఇవ్వలేదు. సెలెక్టెడ్ టాపిక్స్ ఇచ్చారు. ప్రతి యూనిట్లో నుంచి కొంచెం సెలెక్టెడ్ టాపిక్స్ మాత్రమే ఇచ్చారు. సో వాటిని మీరు మళ్ళీ అన్న ఒక దగ్గర చేర్చుకొని వాటి మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడం, వాటి క్వశ్చన్స్ని గ్యాదర్ చేసుకోవడం, అందులో చాలా టైం వేస్ట్ అవుతుంది. మీకున్నది మ్యాక్సిమం 2 months లేదా 2.5 months అనుకోండి. ఈ 2.5 monthsలో మీరు చేయాల్సింది ఏంటి? యూ కెన్ జస్ట్ టీమ్ అప్ విత్ అ వెరీ గుడ్ ఆర్గనైజేషన్. వేరే ఆర్గనైజేషన్స్ గురించి నేను ఏమీ మాట్లాడాను, బట్ వీ నో వాట్ ఆర్ వీ. ఈ ఆర్గనైజేషన్ గురించి లాస్ట్ 20 years నేను ఇక్కడ ఇప్పుడు వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు ఈ ఆర్గనైజేషన్ గురించి ఏంటి అన్నది. సో ఈ ఎక్స్పీరియన్స్ని మీరు కౌంట్లోకి తీసుకోండి. మా ఎక్స్పీరియన్స్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి అండ్ గెట్ అ న్యూ లైఫ్. ఎలా అయితే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక మదర్గా అయ్యి డెలివరీ ఇచ్చి సక్సెస్ఫుల్గా బయటకు వస్తారో, అదేవిధంగా ఇప్పుడు మీరు ఒక కొత్త జీవితాన్ని
ఒక్కసారి మీకు అనలిస్ట్ గ్రేడ్ 2 అసిస్టెంట్ సైంటిస్ట్ వచ్చింది అని అంటే అది మీకు ఒక కొత్త జీవితంలా. సో అలాంటి దాన్ని మీరు ఎలాంటి ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్ చేసుకుంటారనేది కంప్లీట్గా మీ చేతుల్లో ఉంది. సో ఇఫ్ యూ కెన్ టీమ్ అప్, దెన్ వీ కెన్ అచీవ్ టుగెదర్. సో ఇఫ్ యూ థింక్ వీ క్యాన్ డెఫినెట్లీ. బోత్ ఆఫ్ అస్ హ్యావ్ టు కోఆపరేట్ అండ్ కోఆర్డినేట్. ఈ రోజు నుంచే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ క్లాసెస్. మ్యాక్సిమం స్టూడెంట్స్ బిగినింగ్ నుంచి జాయిన్ అయిపోతే మీరు మళ్ళీ క్లాసెస్ మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. బిగినింగ్లో మెల్లిగా మీరు మిస్ అయ్యి మళ్ళీ ఒక 1 వీక్ లేదా 2 వీక్స్ తర్వాత కనుక జాయిన్ అవుతే ఈ క్లాసెస్ అన్నీ పైలప్ అయిపోతాయి. మళ్ళీ మీరు ఇవన్నీ రికార్డెడ్ వీడియోస్ చూసుకుంటూ ఉండేసరికి టైం గడిచిపోతుంది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం, ఇన్వెస్ట్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, దిస్ ఈజ్ మై సిన్సియర్ సజెషన్ అండ్ జాయిన్ ది బెస్ట్ ఆర్గనైజేషన్. So who is the best? You are the best. I wish you all the best. Thank you.